అండ్ అలానే బోత్ ఎన్టీఆర్ గారు. సో చాలా ఎర్లీ ఏజ్ లోనే స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ గారు కూడా. ఈవెన్ సింహాద్రి చేసినప్పుడు కూడా చాలా యంగ్ ఏజ్. బట్ మూవీ పవర్ఫుల్ హిట్. అవును అవును సింహాద్రి అది సింహాద్రిలో ఆయన కాంబినేషన్ పడలేదు నాకు. ఒక సెపరేట్ ట్రాక్లో ఉండింది నా క్యారెక్టర్. తర్వాత యమదొంగలో ఉండింది కాంబినేషన్ ఉండింది. తర్వాత ఇంకా రాఖీలో అయితే అల్టిమేట్. ఎందుకంటే ఆయన చేసి చేయడం, నన్ను తరుముకోవడం, పెట్రోల్ బస్ తగలబెట్టడం ఇట్లాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి కనుక మంచి అనుభవం ఆయనతో. ఈజ్ నైసెస్ట్ పర్సన్, వెరీ స్వీట్ పర్సన్. చెప్పే కన్విన్సింగ్గా ఉంటే హీ యాక్సెప్ట్స్ ఇట్. వండర్ఫుల్ పర్సన్. అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ గురించి చాలా మంది ఏం చెప్తామండి అసలు వాడి చరిత్ర ఎక్కడది. రామారావు గారికి ఆయన డిటో అని చెప్పాలి. రామారావు గారికి ఎంత కమాండ్ ఉంటుందో డిక్షన్ మీద, ఆ డైలాగ్ డెలివరీ మీద, యాజ్ ఇట్ ఈస్గా అంత పవర్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన తెలుగు పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. డైలాగ్ మీద అంత గ్రిప్, అంత మెమరీ, అంత పవర్ఫుల్ డెలివరీ ఆఫ్ డైలాగ్ అనే దాంట్లో ఇంకా ఆయనకి తిరగలేదు. వండర్ఫుల్. ఈస్ ఎ బ్లెస్డ్ చైల్డ్. అక్కడ నుంచి తెచ్చుకున్నాడు ఆయన్ని. కొంతమందిని భగవంతుడు తయారు చేసి పంపించేస్తాడు. వాళ్ళేం పెద్దగా కృషి చేసి సంపాదించాల్సిన అవసరం లేదు. అంతే కదా. లైక్ చిరంజీవి గారు, లైక్ మన ఆలీ గారు, వీళ్ళంతా అక్కడి నుంచి తయారై వచ్చారు పైన నుంచి. ఆలీ గారు ఉన్నారు, ఆయన ఇంతప్పుడే నేషనల్ మన బెస్ట్ యాక్టర్. ఇంతప్పుడు ఫస్ట్ మూవీతో బెస్ట్ యాక్టర్. ఆయన ఎవరు నేర్పారు ఆయనకి యాక్టింగ్ అంటే డివైన్. అంతే. అతన్ని ఒక డిజైన్ చేసి పంపించారు. సో అలాగే చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నదంటే ఏముండదు. ఎందుకంటే ఆయన అలా చూస్తే ఏదన్నా కొత్త విషయం అలా నిమిషాల్లో పట్టేస్తారు. ఈజ్ ఆల్సో డివైన్ చైల్డ్. అలా ఉంటారు. ఎన్టీఆర్ కూడా అలాగే. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకో, సాధన ఏ బి అని దిద్దుకోవాలా, ఏ దిద్ది, బి దిద్ది, సి దిద్ది, ఇంత అవస్థ పడితే కానీ పలక అరిగిపోయి, బలపం అరిగిపోయి, ఇంత శ్రమ పడితే మనకు వస్తుంది. వాళ్ళకి ఏంటంటే పుట్టుకతో వచ్చేస్తుంది. సో చిరంజీవి గారు మీకు బంధువు అని చెప్పి చాలా మందికి తెలుసు. బట్ మీరు బాబాయ్ అవుతారు చిరంజీవి గారికి. అది కూడా ఓకే, నేను విన్నాను. కానీ ఆ ఎగ్జాక్ట్ రిలేషన్ ఏంటి సార్? అంటే ఎలా, ఏ వరుసలో బాబాయ్ అవుతారు? ఫాదర్ నాకు బ్రదర్ వరుస అవుతారు. అందువల్ల కొంచెం ఏదో అక్కడక్కడ పోలికలు కనిపిస్తాయి అంటారు. మరి నాకు తెలీదు. పీపుల్ సే లైక్ దట్. కానీ ఒక విధంగా చెప్పాలంటే అండి, అది భగవంతుడు ఇచ్చిన వరం. ఆయనకి నేను ఒక ఫ్రెండ్గా కావచ్చు, ఒక బంధువుగా పుట్టడం అనేటటువంటిది నేను కృషి చేసి సంపాదించింది కాదు కదా, భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్ అది. దానివల్ల ఏమైందంటే నా జర్నీ కొంచెం ఈజీ అయింది. ఒక ప్లాట్ఫామ్ ఉంది, నేను వచ్చేటప్పటికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో మాకు జర్నీ ఈజీ. మేము ఎదగకపోవడానికి కారణం మన కృషిలో లోపం ఉండొచ్చు తప్ప ఆయన ఏర్పరిచినటువంటి ప్లాట్ఫామ్లో తప్పు కాదు కదా. ఇప్పుడు మనల్ని 24 గంటలు మోస్తూ కూర్చోరు కదా, మోయాలంటే కష్టం కదా. వాళ్ళ జర్నీ ఆగిపోతుంది మనల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే. అది కరెక్ట్ కూడా కాదు. కాకుంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నాకు భగవంతుడు ఒక చిన్న ఒక లైన్ క్లియరెన్స్ ఇచ్చారు. ఈజీ టు రీచ్ దట్ ప్లాట్ఫామ్. ఫ్రమ్ దేర్ ఐ కెన్ వాక్. అక్కడ కూడా నడవలేకపోయామంటే అది తప్పు, మందే ఉంటుంది తప్ప అది కాదు. సరే, ఇక్కడ మీరు అంటే ఈ మూవీస్ మీద ఇంట్రెస్ట్ అన్నది మీకు స్వతహాగా ఉండిందా, లేకపోతే అప్పటికే చిరంజీవి గారిని చూసి ఏమన్నా దానికి ఇంకా యాడ్ అయింది అనుకోవచ్చా? ఒక విధంగా చెప్పాలంటే ఆయనకంటే ముందు స్టేజ్ మీద ఉన్నటువంటి వాడిని. చిన్నప్పటి నుంచి 7th క్లాస్ చదివేటప్పటి నుంచి ఐ వాస్ ఆన్ ద స్టేజ్. హీ నోస్ దట్. వాళ్ళు 1978లో నెల్లూరుకు వచ్చారు. వచ్చినప్పుడు ఆయనకు తెలుసు నేను ఇట్లా ఆర్టిస్ట్ అనేది. వచ్చినప్పుడు ఆయన చెప్పారు ఇట్లా ఏమనంటే, ఇట్లా మెడ్రాస్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి అప్లై చేసి ఉన్నాను, వస్తే వెళ్ళాల్సి వస్తుంది అని అన్నారు. నిజంగా యాక్టింగ్కి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అనేటటువంటి విషయం నాకు అప్పుడే తెలిసింది. అంటే నాకు అంతకుముందు తెలియదు. అంటే తెలిసినా కూడా ఏం చేయలేము అంటే ఐ కెన్ గో అండ్ జాయిన్ ఇట్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మా నాన్నగారు చిన్న ఉద్యోగి. సో యూ విల్ నాట్ సెండ్ మీ టు చెన్నై ఫర్ ద కోర్స్ చేయలేరు. కానీ బట్ వినడం అనేది ఫస్ట్ టైము యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అనేది ఆయన ద్వారా తెలిసింది. సో అక్కడి నుంచి ఆయన ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, ఇంకా ఆయన జర్నీ మామూలే. అసలు కోర్స్ కంప్లీట్ చేయకముందే అదృష్టం ఆయన వెంటాడుతూ తరుముకుని వచ్చింది. సో ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే వెళ్ళాను. ఆయన బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. గుండా టైం అనమాట.
ఎస్టాబ్లిష్ అయ్యారు కనుక మనకు కూడా ఈజీ అవుతుంది అని నేను వెళ్ళి అడగడం జరిగింది అన్నమాట. అందువల్ల ఆయన సెకండ్ థాట్ లేకుండా ఎస్ యు ఆర్ అన్ యాక్టర్, ట్రై చేయి, తప్పేం లేదు, బట్ ఈజీ అని మాత్రం అనుకోకు, ఇది చాలా కష్టం. అప్పుడు ఇంకా కష్టం కదా, ఇప్పుడంటే ఓపెన్ అయిపోయింది కానీ అప్పుడు చాలా కష్టం. ఫిల్మ్ టు ఫిల్మ్ చాలా గ్యాప్స్ వచ్చేవి, ఒక రోల్ సంపాదించడం అంటే చాలా కష్టం ఆ రోజుల్లో. ఇప్పుడు చాలా ఈజీ, కేక్ వాక్ అయిపోయింది టు ద యాక్టర్స్ నవే డేస్. అంటే మీడియా, చిన్న మీడియా ఒకటి ఉంది కదా, టీవీ మీడియా ఒకటి ఉంది కాబట్టి ఎనీబడి కెన్ కమ్ అండ్ వర్క్ ఇన్ ద టీవీ సీరియల్స్, ఈజీ అయిపోయింది. మేము అనిపించిన అన్ని కష్టాలు వాళ్ళు అనిపించలేదు. సో హరి గారు, ఇప్పుడు మీరు అంటే ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ చిరంజీవి ఐ మెట్ హిమ్. బట్ ఇప్పుడు అంటే ఒక 10 years ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు కదా మీరు, నెల్లూరు వెళ్ళిపోయారు బ్రేక్ తీసుకుని. మరి అప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేశాం. అంటే ధర్మం కదా, వచ్చేటప్పుడు ఆయన చెప్పి వచ్చినప్పుడు, వెళ్ళిపెట్టేటప్పుడు కూడా చెప్పకుండా వెళ్ళకూడదు కదా, వెళ్ళి చెప్పాను ఇట్లా నేను ఎందుకో పనికిరాను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది బాబు, ఎందుకంటే నాకు చాలా బలహీనతలు ఉన్నాయి. చొరవగా వెళ్ళిపోయి ఏమండే సన్నివేశం ఏమండే ఆయన జోష్గా మాట్లాడడం అలాంటివి లేదు. బిడింగ్ ఎలా ఉండి ఏమంటే వేషం ఇవ్వండి చూడండి అలా అనగానే ఆర్టిస్ట్ ఉన్నాడా లేదా అనే డౌట్ వస్తుంది వాళ్ళకి. ఇంత జోష్గా ఉండాలి కదా, జోష్ లేకుండా పోవడంతో మనం పనికిరావు అన్న ఆలోచన నాకే వచ్చింది. అంటే ఇక్కడ కెమెరా ముందు కంటే కెమెరా వెనకాల నటన కావాలి ముందు. ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది కెమెరా ముందు కాదు, కెమెరా వెనక కూడా నేర్చుకోవాలి, ఈక్వల్గా ఉండాలి. సో అది కెమెరా ముందే తప్ప వెనకాల లేదు. అందుకని మనం పనికిరావన్న ఆలోచన వచ్చింది. అప్రోచ్ అండ్ టోల్డ్ హిమ్, నేను పనికిరాను బాబు, ప్లీజ్ వెళ్ళిపోతాను అట్లా ఎట్లా అంటే పాప ఆయన మ్యాక్సిమం కన్విన్స్ చేశాడు, ఉండు అట్లా ఎట్లా అని. సరే పోనీ యాక్టింగ్ నీకు ఇష్టం లేదు కదా, మన దగ్గరే ఉండు ఏదన్నా అదర్ థింగ్స్ మన ఫ్యామిలీకి సంబంధించి చూసుకుంటా ఉండు అట్లనే ఆయన చేశారు. కానీ నేను చెప్పానంటే మళ్ళీ ఈ వాతావరణంలో ఉన్నాం అనుకో, ఎవడో ఒకడు మనల్ని రెచ్చగొడతారు. అంటే హరి గారు బ్రహ్మాండం వేషం ఉంది రండి అంటారు, అంటే ఇప్పుడు ఆయన పని కొట్టాలి, మళ్ళీ వెళ్తాం అంటే మన కన్సిస్టెన్సీ ఉండదు, అంటే ఒక పని మీద శ్రద్ధ ఉండదు. అప్పుడు అది అంటాం ఇది అంటాం వాళ్ళకు కూడా మన మీద ఇంప్రెషన్ పోద్ది. అందుకని వద్దు అనుకున్నప్పుడు వద్దు అని గట్టిగా చెప్పేసాను, నో ఐ విల్ నాట్ బీ హియర్, ఐ వాంట్ టు గో అంటే సరే ఓకే వెళ్ళు, కానీ వెన్ ఎవర్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ ఓపెన్ డోర్స్ ఆర్ హియర్, యూ కెన్ కమ్ ఎనీ టైమ్ అని ఒక చిన్న ఇచ్చినారు కనుక, అభయం ఇచ్చారు కనుక, సో దట్ ఐ కుడ్ కమ్ బ్యాక్ మళ్ళీ వన్స్ అగైన్ రావడానికి ఆ బ్లెస్సింగ్, ఆ అభయం పనికి వచ్చింది. అండ్ సేమ్ టైం నాగబాబు గారితో కూడా మీది జర్నీ జరిగింది కదా? విపరీతం అండి. అసలు నాగబాబు నాకు ఒక విధంగా చెప్పాలంటే చిన్నోడు కాబట్టి ఎక్కువ చెప్పకూడదు, వయసులో చిన్నోడు కదా, ఒక దేవుడు లాంటివాడే నాకే కాదు మా బంధువులందరికీ. ఇది ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే హీస్ లైక్ ఎ బ్రిడ్జ్, ఇటు చిరంజీవి గారు, ఇటు మేము మా బంధువులు, మధ్యలో ఒక పెద్ద ఒక నది అనుకోండి, అడ్డకట్టు ఉందనుకోండి, ఆ అడ్డుకట్టుకి దాటడానికి ఒక బ్రిడ్జి కావాలి కదా, ఆ బ్రిడ్జి లాంటోడు నాకు. ఎవరికే కష్టం వచ్చినా ముందు ఆయనకి వెళ్ళి చెప్తే ఆయన మెల్లగా వెళ్ళి చిరంజీవి గారికి వేసి పని చేయిస్తాడు. సో అందుకే నాకే కాదు మా బంధువులందరికీ కూడా ఆయన ఒక దేవుడు లాంటోడు. అసలు వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. 2 రోజులు కనిపించకపోతే వెంటనే ఫోన్ చేస్తాడు, ఎక్కడ ఉన్నావు హరిరా, సచ్ ఏ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ది ఎర్త్. సో ఆయన గురించి చెప్పాలంటే వర్డ్స్ సఫిస్ కాదు, వర్డ్స్ సరిపోవు.